అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం వర్డ్ ఫార్మేషన్ అనేది చూస్తున్నాం. ఇది వచ్చేసి గ్రామర్ అండ్ వొకాబులరీ ఇన్ కాంటెక్స్ట్. యాక్చువల్‌గా ఇది ఉన్న సిలబస్‌లో మనం ఏదైతే సిలబస్ చూసామో ఆ సిలబస్‌లో ఫిఫ్త్ వన్‌లోని టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్, వొకాబులరీ అండ్ గ్రామర్ దీంట్లో పార్ట్‌గా మనం వొకాబులరీలో ఇప్పుడు మనం వర్డ్ ఫార్మేషన్ గురించి చూస్తున్నాం. వర్డ్ ఫార్మేషన్ అంటే పదాలని కూర్చడం, అంటే కొత్త పదాలని ఫామ్ చేయడం. మార్ఫాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్. మార్ఫాలజీ అనేది ఏంటంటే ఈ కొత్త పదాలని ఏర్పాటు చేసేటటువంటి అధ్యయనం అంట మార్ఫాలజీ అంటే. మార్ఫిమ్ అనేది ఈజ్ ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ వర్డ్ అండి. వర్డ్ దట్ క్యారీస్ మీనింగ్. మార్ఫిమ్ అనేది స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ది వర్డ్. అది అర్థం ఇవ్వాలి. ఆ పదం స్మాలెస్ట్ ఉండాలి అండ్ అర్థం ఇవ్వాలి. అలాంటి దాన్ని ఏమంటారంటే మార్ఫిమ్ అంటారు. ఉదాహరణ మనం చూద్దాం. ఇది ఏంటంటే స్మాలెస్ట్ వన్ అండ్ అర్థం ఇస్తుంది. ఎట్లా అంటే నెగిటివ్ సెన్స్లో. ఆ విధంగా అనమాట. స్మాలెస్ట్ ఆఫ్ వర్డ్ దట్ క్యారీస్ మీనింగ్ మార్ఫిమ్ అంటే. గ్రాఫిమ్ అని ఉంటుంది, రాసే దాంట్లో స్మాలెస్ట్ వర్డ్ అనేసి. అట్లా మనకి అలానే ఫోనీమ్ ఉంటుంది. ఫోనీమ్ అంటే సౌండ్ అనమాట. ఫోనీమ్ అంటే సౌండ్. అలానే మార్ఫిమ్ ఇక్కడ చేంజ్ ఏదైతే ఉందో. మార్ఫాలజీ వచ్చేసి స్టడీ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్, అంటే పదాలు అనేవి మారుతూ ఉంటాయి అర్థాలు. దానికి సంబంధించి వర్డ్ ఫార్మేషన్కి సంబంధించి మార్ఫాలజీ ఉంటుంది. అండ్ స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ వర్డ్ విచ్ గివ్స్ మీనింగ్, అది మార్ఫిమ్. మార్ఫిమ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రూట్ వర్డ్స్ ఆర్ బేస్ వర్డ్స్. ఈ మార్ఫిమ్స్కే రూట్ వర్డ్స్ అని, బేస్ వర్డ్స్ అని అర్థాలు ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే అదిగోండి, హ్యాపీ రెండు కలిస్తే రెండు మార్ఫిమ్లు. ఒక మార్ఫిము, హ్యాపీ ఒక మార్ఫిము కలిపితే అన్హ్యాపీ. వర్డ్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే అఫిక్సేషన్ పద్ధతి ద్వారా, అంటే ప్రిఫిక్సు, సఫిక్సు, రూట్, ఈ విధంగా జరుగుతుంది అఫిక్సేషన్ అనేది. ఇక కాంపౌండింగ్ అనేది ఏంటంటే రెండు పదాలని యాడ్ చేయడం ద్వారా. బ్లెండింగ్ అన్న, పోర్ట్మాంటివ్ వర్డ్స్ అన్న ఒకటే. పోర్ట్మాంటివ్ వర్డ్స్ అన్నా కూడా ఒకటే అనమాట. ఈ విధంగా ఇక్కడ మన బేస్ వర్డ్ అంటే ఏంటి, ఇక్కడ మనం చూసినట్లయితే మనకి అదిగోండి మార్ఫిమ్ అనేది ఎలా అనొచ్చు మార్ఫిమ్ని అంటే రూట్ వర్డ్ లేదా బేస్ వర్డ్ అనొచ్చు. అయితే వీటికి తేడా ఉంటుంది. రూట్ వర్డ్ మేబీ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్, గ్రీక్ నుంచి కానీ లాటిన్ నుంచి కానీ, పెద్ద వీటికి ఇంగ్లీష్లో అర్థం లేకపోవచ్చు. బేస్ వర్డ్ మాత్రం అర్థం ఉంటుంది, అది ఇంగ్లీష్ నుంచి అయి ఉంటుంది. ఇవి చూద్దాం. బేస్ వర్డ్ అంటే ఏ కంప్లీట్ వర్డ్, కేర్, అది బేస్ వర్డ్. అదే రూట్ వర్డ్ అనుకోండి, స్పెషల్ కైండ్ ఆఫ్ బేస్ వర్డ్. ఎట్లా అదిగోండి, స్ట్రక్ట్ ఉంది, STRUCT. ఈ స్ట్రక్ట్కి ఇప్పుడు మనం ఈ స్ట్రక్ట్ అనేది రూట్ వర్డ్. ఈ రూట్ వర్డ్కి యాక్చువల్గా మీనింగ్ ఉండదు, బేస్ వర్డ్కి అయితే ఉంటుంది. బేస్ వర్డ్ కేర్ అనుకోండి. ఈ బేస్ వర్డ్కి మీరు CAREFUL రాసుకోవచ్చు, CARELESS రాసుకోవచ్చు, ఇక్కడ LY అతికించుకోవచ్చు, ఇలా రకరకాలుగా చేయొచ్చు. అయితే రూట్ వర్డ్ ఏంటంటే ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది, వేరే భాషలో నుంచి పుట్టి ఉంటుంది. ఆ భాషలో నుంచి పుట్టిన దాన్ని స్ట్రక్ట్ తెచ్చుకున్నాం. దాన్ని కన్స్ట్రక్ట్గా రాసుకోవచ్చు, మార్చవచ్చు. వర్డ్ ఫార్మేషన్ డిస్ట్రక్ట్గా వర్డ్ ఫామ్ చేయొచ్చు, అబ్స్ట్రక్ట్గా వర్డ్ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ CON అతికిచ్చాం, ఇక్కడ DE అతికిచ్చాం, ఇక్కడ OB అతికిచ్చాం. ఆ విధంగా. ఇక బ్లెండింగ్ ఆర్ పోర్ట్మాంటివ్ వర్డ్స్. బ్లెండింగ్ అన్నా కానీ పోర్ట్మాంటివ్ అన్నా కానీ ఒకటే. ఏంటిది అంటే ఇక్కడ మీకు ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. కంబైనింగ్ ద బిగినింగ్ ఆఫ్ వన్ వర్డ్ అండ్ ఎండ్ ఆఫ్ ద అదర్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో BR తీసుకున్నారు, లంచ్లో UNCH తీసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే బ్రేక్ఫాస్ట్ కాస్త బ్రేక్ఫాస్ట్లోని మనం చూస్తే బ్రేక్ఫాస్ట్లో BRని తీసుకోవడం జరిగింది, అండ్ లంచ్లో ఉన్న UNCHని తీసుకోవడం జరిగింది. దాంతో అదిగోండి BR తీసుకున్నారు, UNCH. ఫస్ట్ కంబైనింగ్ ద బిగినింగ్ ఆఫ్ వన్ వర్డ్, BR తీసుకున్నాం, అండ్ ఎండ్ ఆఫ్ ది అదర్ UNCH తీసుకున్నాం, BR UNCH, బ్రంచ్. బ్లెండింగ్ లేదా పోర్ట్మాంటివ్లో జరిగేది ఏంటంటే ఇక్కడ కూడా అంతే. SM స్మోక్ ప్లస్ ఫాగ్ ఈక్వల్ టు స్మాగ్. ఇందులో SM తీసుకున్నాం, చివరిలో OG తీసుకున్నాం, స్మాగ్ అయింది. తర్వాత మోటార్ రోడ్డు ప్లస్ హోటల్.
ఇందులో ఎం తీసుకున్నాం, హోటల్లో హోటల్ తీసుకున్నారు, మొత్తానికి మోటల్ అయింది. అంటే మోటార్ రోడ్ ప్లస్ హోటల్ అంటే మోటార్ రోడ్డు ఏదైతే మోటార్ సైకిల్ కానివ్వండి, మోటార్ సంబంధించిన వెహికల్స్ వెళ్ళేటటువంటి వే పక్కన ఉండేటటువంటి హోటల్నే మోటల్ అంటారు. దాన్ని కాంబినేషన్ అనమాట. అంటే కంబైన్ చేశారు ఈ విధంగా. దీంట్లో ఉన్న మొదటిది, ఇందులో ఉన్న చివరిది, ఇలా రాయడాన్ని బ్లెండింగ్ అంటారు. బ్లెండింగ్ లేదా పోర్ట్మాంటివ్ వర్డ్స్ అంటారు వీటిని. ఈ విధంగా బ్రంచ్ ఇట్లా ఉన్న వాటిని పోర్ట్మాంటివ్ వర్డ్స్ అయితే అంటారు. టెలి ప్రింటర్ పర్ ఎక్స్చేంజ్ టెలెక్స్ అవుతుంది. టెలి అండ్ ఎక్స్చేంజ్లో ఉన్న ఎక్స్ ఈ విధంగా తీసుకోవడం జరిగింది. టెలెక్స్ అచ్చంగా ఫస్ట్ దాని లాస్ట్ ఉండండి, మన సౌకర్యార్థం తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వర్డ్ ఫార్మేషన్లో మనం చూసినట్లయితే అఫిక్సేషన్లో ఉన్నటువంటి ఫిక్స్ ఏదైతే ఉందో మనకు సింపుల్గా అర్థమవుతుంది. ప్రీఫిక్స్, సఫిక్స్ అనేసి అండ్ రూట్, ఇది అఫిక్సేషన్కి సంబంధించిందనమాట. అఫిక్సేషన్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ టు ఏ రూట్ వర్డ్. ఇప్పుడు అన్కమ్యూనికేటివ్ అనే పదం చూసామనుకోండి, అన్ అనేది ఇక్కడ ప్రిఫిక్స్, కమ్యూనికేర్ ఏదైతే ఉందో అది రూట్ వర్డ్, ఏదైతే ఐవి ఉందో అది సఫిక్స్. ఈ విధంగా ఒక ప్రిఫిక్స్, రూట్ వర్డ్, సఫిక్స్ కలిసిపోయి ఒక పదంగా ఏర్పడింది. అండ్ ఇదేంటంటే ప్రిఫిక్స్ ఉంది, రూట్ వర్డ్ ఉంది అండ్ సఫిక్స్ ఉంది. ఇక ప్రిఫిక్సెస్లో రకాలు. ప్రిఫిక్సెస్లో అంటే ముందు ఏదైతే అతికిస్తారో దానిలో రకాలు ఉన్నాయి. ఒకటి అన్గాక, ఇన్, నాన్, ఇల్, ఇర్, డిస్, ఏబి, అబ్, ఐఎం ఈ విధంగా. ఎగ్జాంపుల్స్ వచ్చేసి అన్కేమో అన్ఫేరు, ఇన్కేమో ఇండీసెంటు, నాన్ ఫార్మలు, ఇల్లీగలు, తర్వాత వచ్చేసి డిస్లాయలు, ఈ విధంగా ఇర్రెగ్యులరు, ఇంపాసిబుల్, అమోరల్, అబ్నార్మల్ ఈ విధంగా. అదిగోండి ఇక్కడ ఏవి, ఇక్కడ ఐఎం ఏదైతే ఉందో ఐఎం వచ్చేసి ఇమ్మోరల్ రాసుకోవచ్చు, ఇమ్మోరల్ ఈ విధంగా. లేదండి ఇంపాసిబుల్ ఉంది. ఈ విధంగా నెగిటివ్ అనమాట, అంటే నో అని చెప్తాయి. అన్ఫేర్ అంటే నో ఫేర్, నాట్ ఫేర్ అనేసి అర్థం అనమాట. ఇండీసెంట్ అంటే నాట్ డీసెంట్ అని అర్థం. అలానే నాన్ ఫార్మల్ అంటే ఫార్మల్గా లేకపోవడం, ఫార్మల్కి నెగిటివ్ సెన్స్ అనమాట. ఇల్లీగల్ అంటే నాట్ లీగల్ అనేసి. అలానే రివర్సేటివ్ ప్రిఫిక్సెస్ అంటే అండు, అంటే దేన్నైనా మళ్ళీ రివర్స్ చేయగలిగేది. మొదటిదేమో నెగిటివ్ నో అని చెప్పేది, రెండో ప్రిఫిక్సెస్ ఎలా అంటే రివర్సేటివ్ అంటే రివర్స్ చేస్తాయి అనమాట. డూ చేయడం, అండు అంటే చేసిన దాన్ని వెనక్కి తీసుకోవడం. డీకోడ్ కోడ్ చేసిన దాన్ని మళ్ళీ ఏం చేయడం, అందరికి తెలిసేటట్టు చేయడం. డిజోన్ ముందు ఓన్ చేశాడు, తర్వాత డిజోన్ అంటే వదిలేసుకోవడం, ఓన్ అంటే కలిగి ఉండడం, డిజోన్ అంటే ఉన్నదాన్ని మళ్ళీ ఏం చేయడం, తీసేయడం లేకపోతే వదిలించుకోవడం. రివర్సేటివ్ అనమాట ఇది. ఇదేమో నెగిటివ్, రెండోదేమో రివర్సేటివ్. తర్వాత పెజోరేటివ్ అంటే అంతా కూడా నెగిటివ్ మైండ్ సెట్ అనేది కలిగి ఉండడం. మిస్ కానివ్వండి, మాల్ కానివ్వండి, మ్యాలోలెన్స్, స్యూడో, ఆర్చ్, ఓవర్, అండర్, హైపర్, సబ్ ఇవన్నీ పెజోరేటివ్ ప్రిఫిక్సెస్కి ఉదాహరణలు అనమాట. పెజోరేటివ్ మిస్, మాల్, స్యూడో, ఆర్చ్, ఓవర్, అండర్, హైపర్, సబ్ అనేవి. ఇక ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, పెజోరేటివ్ ప్రిఫిక్సెస్కి మిక్స్ యూస్, మాల్ ఫంక్షన్, స్యూడో ఇంటెలెక్చువల్, ఆర్కైవల్, ఓవర్ యాక్టివ్, అండర్ పెయిడ్, సబ్స్టాండర్డ్, హైపర్ యాక్టివ్ ఇవన్నీ అనమాట పెజోరేటివ్ ప్రిఫిక్సెస్. అంటే అంతా కూడా చెడు మైండ్ సెట్ అనేది కొంచెం ఉండడం అనమాట. అన్నీ కూడా స్యూడో ఇంటెలెక్చువల్, ఆర్కైవల్ ఆ విధంగా. తర్వాత ఇంకోటి మనం చూసినట్లయితే ప్రిఫిక్సెస్ ఆఫ్ టైమ్ అండ్ ఆర్డర్, ప్రీపోన్, పోస్ట్ పోన్, ఫోర్ నోన్ ఇట్లా. ఇక్కడ మనం చూసా 4కి 4-1 ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఆపరేటివ్. తర్వాత మనం చూసినట్లయితే రివిజన్, తర్వాత ఎక్స్ హస్బెండ్, ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఆపరేటివ్ ఈ విధంగా ప్రిఫిక్సెస్ ఆఫ్ టైమ్ అండ్ ఆర్డర్ అనమాట. ఇవి రకాలు. ప్రిఫిక్సెస్లో రకాలు ఒకసారి చూద్దాం. ప్రిఫిక్సెస్ ఆఫ్ టైమ్ అండ్ ఆర్డర్ ఒకటైతే, పెజోరేటివ్ ప్రిఫిక్సెస్ ఒకటి, రివర్సేటివ్ ప్రిఫిక్సెస్ ఒకటి, నెగిటివ్ ప్రిఫిక్సెస్ ఒకటి, ఈ విధంగా 4 ఉన్నాయి. తర్వాత ట్రిక్స్టర్స్ అనేవి ఉంటాయి. ట్రిక్స్టర్స్ అంటే యాక్చువల్గా ట్రిక్స్టర్స్ ఆర్ ద వర్డ్స్ దట్ అపియర్ టు హ్యావ్ ఎ ప్రిఫిక్స్ బట్ డు నాట్. యాక్చువల్గా అది ఒక ప్రిఫిక్స్ కలిగి ఉందని భావిస్తాం మనం చూసినప్పుడు, అలా మోసపోతాం. యాక్చువల్గా ఎలాంటి ప్రిఫిక్స్ అనేది దానికి ఉన్నది, అలాంటిదే. ఒక ఉదాహరణ అండర్వెంట్. ఇక్కడ మనం ఏంటంటే అండర్ అనేది ప్రిఫిక్స్ అనుకుంటాం, కానే కాదు. అండర్వెంట్ అనేది అండర్ గో యొక్క
V2 వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అనమాట. కాబట్టి ఈ విధంగా ట్రిక్స్టర్ అని అడుగుతారు. వాట్ ఈస్ ట్రిక్స్టర్ అంటే విచ్ అపీర్స్ టు హ్యావ్ ప్రిఫిక్స్ బట్ డు నాట్. కనిపిస్తుంది అట్లా కానీ కాదు. సఫిక్స్ ఈజ్ యాడెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏ రూట్ ఆర్ ఏ బేస్ వర్డ్. రూట్కి కానీ బేస్ వర్డ్కి కానీ తోకలాగా వేలాడుతుంది, తోక అనమాట. ప్రిఫిక్స్ అంటే కొమ్ములు, సఫిక్స్ అంటే తోక, చివరుండేటటువంటి తోక అనమాట. ఏ సఫిక్స్ కెన్ చేంజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏం చేస్తుంది సఫిక్స్ అనేది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మార్చగలదు, సింగులరో ప్లూరలో డిసైడ్ చేయగలదు, వెర్బ్ టెన్స్ మార్చగలదు, రిలేషన్షిప్ని ఏదైతే రిలేషన్షిప్ ఉందో దాన్ని కూడా చేంజ్ చేయగలదు ఒక సఫిక్స్. చూద్దాం. రన్ ఉంది, ఎన్ఈఆర్ రన్నర్ అవ్వడం వల్ల వెర్బ్ నుంచి నౌన్కి వెళ్ళిపోయింది. ఒక సఫిక్స్ ఎన్ఈఆర్ చేర్చడం ద్వారా వెర్బ్కున్న రన్ అనేది నౌన్ అయినటువంటి రన్నర్గా మారింది. బాక్స్ ఉంది, సింగిల్ బాక్స్, దానికి ఈఎస్ అనేటటువంటి సఫిక్స్ చేర్చడం వల్ల సింగులర్ నుంచి ప్లూరల్కి మారిపోయింది. అండ్ ఆ తర్వాత వెయిటెడ్ వెర్బ్ 1గా ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వెయిట్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి వెయిటెడ్గా మారిపోయింది. ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ఇచ్చేవాడు, జీతం ఇచ్చేవాడు. ఎంప్లాయీ జీతం తీసుకునేవాడు. అంటే రిలేషన్షిప్ అనేది ఎట్లా మారింది? ఈఆర్ అని ఇక్కడ ఉండడం, ఈఈ ఉండడం వల్ల ఈ యొక్క సఫిక్స్ వల్ల ఏమైందంటే రిలేషన్షిప్ మారిపోయింది. క్వాంటిటీ కూడా షోస్ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ. ఎట్లా అంటే ఫ్యూ ఉందనుకోండి, దానికి ఈఆర్ చేర్చడం ద్వారా ఏమవుతుందంటే క్వాంటిటీలో ఫ్యూ అంటే సపోజ్ కొద్దిగానే ఉన్నాయి అనుకోండి, ఫ్యూవర్ అంటే అతి కొద్దిగానే ఉన్నాయి అనేసి అర్థం వస్తుంది అనమాట. ఈ విధంగా సఫిక్సెస్ ఏం చేస్తాయంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని చేంజ్ చేస్తాయి, సింగులర్ టు ప్లూరల్ మారుస్తాయి, వెర్బ్ టెన్స్ని మారుస్తాయి, అండ్ రిలేషన్షిప్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాయి. అంటే మార్పులు అనేవి జరుగుతుంది ఎంప్లాయర్ ఎంప్లాయీ అనేది. ఇక కామన్ నౌన్ సఫిక్సెస్ కనుక చూసినట్లయితే కామన్ నౌన్ సఫిక్సెస్ అంటే జనరల్గా వాడే ఎంఈఎన్టీ ఉందనుకోండి, గవర్నమెంట్, డెవలప్మెంట్, టిఐఓఎన్, ఎడ్యుకేషన్, క్రియేషన్, ఐటీవై, కెపాసిటీ, క్లారిటీ సఫిక్సెస్ అనమాట. ఎన్ఈఎస్ఎస్ కైండ్నెస్, హ్యాపీనెస్, ఈఆర్ ఉందనుకోండి, టీచర్, బేకర్, ఈ విధంగా సఫిక్స్ ఇవన్నీ కూడా తోకలు అనమాట. ఈ లైసెన్సీ, ఎంప్లాయీ, అడ్రస్సీ, ఈ విధంగా సఫిక్స్ కామన్గా వాడేటటువంటివి. ఇక సఫిక్సెస్లో నౌన్ సఫిక్సెస్ అనేవి చూసాం. ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ సఫిక్సెస్ చూస్తున్నాం. అంటే అవి ఉంటే నౌన్గా మారిపోతాయి. ఇందాక మనం చూసినట్లయితే ఎన్ఈఎస్ఎస్ కానివ్వండి, ఎంఈఎన్టీ కానివ్వండి, టిఐఓఎన్ కానివ్వండి, ఇవన్నీ ఉంటే నౌన్గా పరిగణించబడతాయి. ఈఆర్ కానివ్వండి, ఈఈ కానివ్వండి, ఎన్ఈఎస్ఎస్ కానివ్వండి, టిఐఓఎన్ ఇవి ఉంటే వాటిని నౌన్గా పరిగణిస్తాం. అలా కాకుండా యాడ్జెక్టివ్ సఫిక్సెస్ ఉంటాయి. వీటి చివర ఎఫ్యుఎల్ ఉందనుకోండి, ఎఫ్యుఎల్ దిస్ ఈస్ యాడ్జెక్టివ్గా మారిపోతాయి. కేర్లెస్, హోప్లెస్, లెస్ ఉంది కాబట్టి ఇది కూడా యాడ్జెక్టివే. ఏబుల్, వాషబుల్, పోర్టబుల్ యాడ్జెక్టివే. క్రియేటివ్, అట్రాక్టివ్ యాడ్జెక్టివే. డేంజరస్, డెలిషియస్ యాడ్జెక్టివే. అప్పర్ మోస్ట్, హిన్ మోస్ట్ ఇవి కూడా యాడ్జెక్టివ్. అంటే ఈ సఫిక్స్లు వేటిని ఫామ్ చేస్తాయి అంటే ఈ సఫిక్స్లు కనుక ఉంటే చివర్లో అవి యాడ్జెక్టివ్స్. ఇందాక మనం చూసింది నౌన్ సఫిక్సెస్, ఇప్పుడు చూసింది యాడ్జెక్టివ్ సఫిక్సెస్. ఇక కాంపౌండింగ్ విషయానికి వచ్చేస్తే కాంపౌండింగ్ అంటే రెండు పదాలని ఇక్కడ చూడండి, బ్లాక్ బోర్డ్, టాయ్ టౌన్, ఈ విధంగా కాంపౌండింగ్ అనమాట. రెండు కలవడం, రెండు పదాలు కలిసేసి ఈ విధంగా ఏర్పడతాయి. అలా కాకుండా ఇప్పుడు బ్లాక్ బోర్డ్ ఉంది, ఈ బ్లాక్ బోర్డ్ అనేది కలిపి ఉంది. అట్లా కాకుండా బ్లాక్ బోర్డు ఈ విధంగా గ్యాప్ వస్తుంది. వీటిని ఫ్రేజల్ వర్డ్స్ అంటారు. ఓకే, ఈ కాంపౌండింగ్లో ఈ విధంగా ఉంటుంది, ఫ్రేజల్ వర్డ్లో ఈ విధంగా ఉంటుంది. ఫ్రేజల్ వెబ్స్ కాదు, ఫ్రేజల్ వర్డ్ అంటే ఇలా గ్యాప్ ఉంటుంది అనమాట. ఇక్కడ బ్లాక్ బోర్డ్ అంటే ఎనీ బోర్డ్ అని అర్థం. ఇక్కడ బ్లాక్ బోర్డ్ అంటే బోర్డ్ విచ్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్ అని అర్థం. ఈ విధంగా టాయ్ టౌన్ అంతే. ఇది ఏంటంటే టాయ్ టౌన్ ఇప్పుడు మనం కలిసి ఉంది, విడిగా కూడా ఉంటే వేరొక అర్థం అనేది జనరేట్ అవుతుంది. ఫ్రేజల్ వర్డ్స్ ఆర్ స్ట్రెస్డ్ ఆన్ లాస్ట్ వర్డ్. ఇక్కడ మనకేంటంటే బ్లాక్ బోర్డ్ ఈ లాస్ట్ వర్డ్ మీద మనకి స్ట్రెస్ అయితే ఉంటుంది బ్లాక్ బోర్డ్లో. అలా కాకుండా కాంపౌండ్ వర్డ్స్ అనుకోండి, స్ట్రెస్డ్ ఆన్ ఫస్ట్ వర్డ్ ఇక్కడ ఉంటుంది స్ట్రెస్. కలిసి ఉన్నప్పుడేమో ఫస్ట్లో ఉంటుంది, విడివిడిగా ఉన్నప్పుడేమో ఈ విధంగా బోర్డు మీద ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క రెండో పదం ఏదైనా అక్కడ ఉంటుంది అనమాట ఫ్రేజల్ వర్డ్. కాబట్టి కాంపౌండింగ్ ఫ్రేజల్ వర్డ్కి, కాంపౌండ్ వర్డ్కిను ఫ్రేజల్ వర్డ్కి ఇది తేడా.
కాంపౌండ్ వర్డ్ అంటే కలిసి ఉండడం, అండ్ ఫ్రేజల్ వర్డ్ వచ్చేసి ఇట్లా గ్యాప్తో ఉండడం. ఫ్రేజల్ వర్డ్కి ఏమో స్ట్రెస్ ఏమో రెండో పదం మీద ఉంటే, కాంపౌండ్ వర్డ్కి ఏమో ఫస్ట్ మీద దాని మీద ఉంటుంది. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, దాని మీద ఉంటుంది. అదండి ఇంకో ఉదాహరణ. కాంపౌండ్ వర్డ్ అంటే ఇది, ఫ్రేజల్ వర్డ్ అంటే గ్యాప్ ఉంటుంది. అయితే ఈ కాంపౌండ్ వర్డ్స్ 3 రకాలుగా ఉంటాయండి. కాంపౌండ్ వర్డ్స్ హ్యావ్ ఎ మీనింగ్ దట్ ఈస్ నాట్ ప్రెడిక్టబుల్ ఫ్రమ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ఇట్. కాంపౌండ్ వర్డ్స్ కలిసి ఉంటాయి జనరల్గా. ఇందాక చూపి బ్లాక్ బోర్డ్ అనేది. ఆ 2 పదాల వల్ల మనం ఏమీ తేల్చలేం. కలిసి ఉండే పదం డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ అర్థాన్ని ఇవ్వచ్చు. కాంపౌండ్ వర్డ్స్ని 3 రకాలుగా రాయొచ్చండి. అది ఎట్లా అంటే ఓపెన్ కాంపౌండ్ వర్డ్ ఈ విధంగా చూడండి, ఓపెన్ గ్యాప్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఫ్లవర్ పార్ట్లో చూడండి, ఫ్లవర్ గ్యాప్ ఉంది, పార్ట్ ఉంది. ఈ విధంగా ఉంటేనేమో ఓపెన్ కాంపౌండ్ వర్డ్ అంటారు. ఇది స్టార్టింగ్. కాంపౌండ్ వర్డ్స్ స్టార్టింగ్లో ఈ విధంగా రాస్తారు. తర్వాత రాను మనకి ఏంటంటే ఎక్కువ సార్లు వాడుతున్నాం అనుకోండి, మధ్యలో గీత వస్తుంది. దాన్ని హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అంటారు. ఇంకొన్నాళ్ళు పోతే రెండింటిని జాయిన్ చేసేసి రాసేస్తారు ఫ్లవర్ పార్ట్. దీన్ని క్లోజ్డ్ ఆర్ సాలిడ్ కాంపౌండ్ వర్డ్ అంటారు. క్లోజ్డ్ ఆర్ సాలిడ్ కాంపౌండ్ వర్డ్ అంటారు. ఇక్కడ చూశారు కదా ఓపెన్ కాంపౌండ్ వర్డ్ ఇది. ఎందుకని గ్యాప్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్లవర్కి పార్ట్కి మధ్య గ్యాప్ ఉంది, అందుకని ఓపెన్ కాంపౌండ్. హైఫనేటెడ్ మధ్యలో ఏం చేస్తారు, వాడంగా తర్వాత ఏం చేస్తారంటే హైఫన్ పెడతారు. ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు. చూడండి ఎక్కువ వాడుకలోకి వచ్చేసింది అనుకోండి, ముందేమో విడివిడిగా ఉంచింది, తర్వాత హైఫన్తో కలుపుతారు, తర్వాత పూర్తిగా కలిపేస్తారు. దాన్ని సాలిడ్ ఆర్ క్లోజ్ కాంపౌండ్ వర్డ్ వస్తుంది. టైప్స్ ఆఫ్ కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్లో ఉన్న టైప్స్ రకాలు చూద్దాం. కాంపౌండ్ వెర్బ్స్గా రాయొచ్చు, కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ చేయొచ్చు, కాంపౌండ్ నౌన్స్, ఇవన్నీ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే టైప్స్ ఆఫ్ కాంపౌండ్ వర్డ్స్. ఈ కాంపౌండ్ వర్డ్స్లో రకరకాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి కాంపౌండ్ వెర్బ్స్ అండి. ఇవి ఎట్లా ఫామ్ అవుతాయో చూద్దాం. కాంపౌండ్ వర్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో కాంపౌండ్ వెర్బ్స్ చూస్తున్నాం ముందు. అంటే సింపుల్గా ఏంటి కాంపౌండ్ వెర్బ్స్ అంటే చివరిలో వెర్బ్ ఉంటుంది. ఇదిగోండి చూడండి, వెర్బ్. ఈ విధంగా ప్రతిదీ మీకు చివరిలో వెర్బ్ ఉంటుంది, అందుకే కాంపౌండ్ వెర్బ్ అన్నారు. మొదట్లో ఏదైనా ఉండొచ్చు, చివరిలో మాత్రం వెర్బ్ ఉంటుంది. అట్లానే కాంపౌండ్ యాడ్జెక్టివ్స్లో మీకు చివర యాడ్జెక్టివ్ ఈ విధంగా ఉంటుంది. అందుకనే కాంపౌండ్ యాడ్జెక్టివ్ అయితే అనడం అయితే జరిగింది. తర్వాత మీరు కాంపౌండ్ నౌన్స్ చూశారనుకోండి, చివరిలో మీకు అన్ని నౌన్లు ఉంటాయి, అందుకే కాంపౌండ్ నౌన్ అన్నారు. ఓకేనా, ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం కాంపౌండ్ వెర్బ్ అనేది చూద్దాం. వెర్బ్ స్టిర్ అంటే కదపడం, ఫ్రై అంటే ఏదైతే ఫ్రై చేసేటప్పుడు వేపేటప్పుడు మొత్తం కాలిపోకుండా వాటిని ఏం చేస్తామంటే మనం కదిలిస్తూ ఉంటాం. స్టిర్ వెర్బే, ఫ్రై వెర్బే. నౌన్ వెర్బ్ హ్యాండ్ నౌను, వాష్ అనేది వెర్బ్, ఎయిర్ నౌను, కండిషన్ అనేది వెర్బ్. యాడ్జెక్టివ్ వెర్బ్ డ్రై అండ్ క్లీన్, ఇది యాడ్జెక్టివ్ వెర్బ్ అనమాట. అండ్ వైట్ వాష్ ఇది కూడా యాడ్జెక్టివ్ వెర్బ్, కాంపౌండ్ వెర్బ్ అవుతుంది. ఎందుకంటే చివరిలో ఏముంది, యాడ్జెక్టివ్ వెర్బ్ ఉన్న చివరిలో వెర్బ్ అనేవి ఉన్నాయి కాబట్టి కాంపౌండ్ వెర్బ్స్ అవుతాయి. ప్రిపోజిషన్ వెర్బ్ ఓవర్ కుక్, అండర్ ఎస్టిమేట్, ఇవి కాంపౌండ్ వెర్బ్స్ అనమాట. ఏంటంటే చివరిలో వెర్బ్ ఉంటుంది. సింపుల్గా ఏది ఉంటే చివరిలో అవి కాంపౌండ్ అయిపోతుంది. తర్వాత కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ చూసినట్లయితే నౌన్, యాడ్జెక్టివ్, కాంపౌండ్. స్కై హై, ఆయిల్ రిచ్, ఈ స్కై నౌను, ఆయిల్ నౌను, హై అనేది యాడ్జెక్టివ్, రిచ్ అనేది యాడ్జెక్టివ్. రెడ్ హాట్, పేల్ గ్రీన్, ఈ విధంగా అనమాట. జనరల్గా ఇది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటుంది. ప్రిపోజిషన్ యాడ్జెక్టివ్, ఓవర్ యాక్టివ్. ఇక కాంపౌండ్ నౌన్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ చివరిలో అన్ని నౌన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఇక మనం చూసుకుంటే మొదటిది వచ్చేసి వెర్బ్ నౌను, ప్లే వెర్బ్, టైం అనేది నౌను, నౌన్ మస్కిటో నెట్, హెల్త్, స్పా, నౌన్ అనమాట. హెల్త్ అనేది ఆరోగ్య నౌను, అండ్ స్పా అనేది నౌను. యాడ్జెక్టివ్ నౌన్ చూసుకుంటే బ్లాక్ బోర్డ్. ప్రిపోజిషన్ నౌన్, ఓవర్ కోట్, అవుట్ పోస్ట్. ఈ విధంగా చూడండి కాంపౌండ్ నౌన్స్, కాంపౌండ్ యాడ్జెక్టివ్స్, కాంపౌండ్ వెర్బ్స్. ఎట్లా తెలుస్తా అంటే చివరిలో వెర్బ్ ఉందనుకోండి కాంపౌండ్ వెర్బ్ అవుతుంది. కాంపౌండ్లో చివరి వెర్బ్ ఉంటే కాంపౌండ్ వెర్బ్, చివరిలో నౌన్ ఉందనుకోండి కాంపౌండ్ నౌన్, చివరిలో యాడ్జెక్టివ్ ఉందనుకోండి కాంపౌండ్ యాడ్జెక్టివ్. In science and technical areas, compound words known as combining forms are portmanteau words.
బ్లెండింగ్ అని కూడా అంటారు జనరల్గా. అయితే సైన్స్లో ఏం జరుగుతుంది అంటే కంబైనింగ్ ఫార్మ్స్ లేదా పోర్ట్మాంటియో అంటారు. ఎందుకంటే ఇప్పుడు కార్డియోగ్రామ్ ఉంది. కార్డియో అంటే హార్ట్, గ్రామ్ అంటే గ్రాఫ్. పిక్చర్ ఆఫ్ ఫంక్షనింగ్ హార్ట్ టు ప్రొవైడ్ అన్ అనాలిసిస్. కార్డియోగ్రామ్ చేస్తే హృదయం ఎలా పనిచేస్తుందో ఒకలాంటి ఒక పిక్చర్ అనేది వస్తుంది. దాన్నే కార్డియోగ్రామ్ అంటారు. కార్డియో అంటే హార్ట్, గ్రాఫ్. జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్లెండింగ్ అనేది కొత్త వర్డ్స్ ఫామ్ చేయడానికి బ్లెండింగ్ అనేది అయితే ఉపయోగిస్తారు. రెట్రోస్పెక్ట్. రెట్రో అంటే ఫ్రమ్ ఎ పాయింట్ టైమ్ ఇన్ ద పాస్ట్, గతంలో జరిగినవి. అండ్ స్పెక్ట్ అంటే ఎగ్జామిన్, అంటే ఎగ్జామిన్ చేయడం. గతాన్ని ఏంటంటే పునఃసమీక్ష చేసుకోవడం, ఒకసారి గతాన్ని చూసుకోవడం. యాంథ్రోపాలజీ. యాంథ్రో అంటే హ్యూమన్, అపాలజీ, లోగస్ అంటే స్టడీ అని, స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట యాంథ్రోపాలజీ. ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో పోర్ట్మాంటివ్ వర్డ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదండి టోటల్గా వర్డ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో మనం ఇందులో ఏం చేసామంటే వర్డ్ ఫార్మేషన్ చూసాం. వర్డ్ ఫార్మేషన్లో మనం చూస్తే ఏంటంటే 1 ఎఫిక్సెస్ అంటే సఫిక్సెస్, ప్రిఫిక్సెస్ అండ్ రూట్స్. రెండవది వచ్చేసి మనం ఏం చేసామంటే కాంపౌండింగ్ చూసాం. కాంపౌండింగ్ వర్డ్స్ ఎలా ఏర్పడతాయో చూసాం. మూడోది బ్లెండింగ్ ఆర్ పోర్ట్మాంటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడడం అయితే జరిగింది. ఎఫిక్సెస్ వచ్చేసి ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, రూట్ వర్డ్స్ అయితే కాంపౌండింగ్లో 3 టైప్స్ జనరల్గా: ఓపెన్ కాంపౌండ్, క్లోజ్ కాంపౌండ్, హైఫనేటెడ్ కాంపౌండ్. బ్లెండింగ్ వచ్చేసరికి మొదటి పదంలోని మొదటిది, చివరి పదంలోని చివరిది కలిపి బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ బ్రంచ్ అయిపోతుంది. ఈ విధంగా అనమాట పోర్ట్మాంటివ్ వర్డ్స్ అనేవి. టోటల్గా ఇదండి. అండ్ టోటల్గా ఇక నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో సినానిమ్స్, యాంటనిమ్స్, ఫ్రేజల్ వెర్బ్స్, ఇడియమ్స్ అవి మనం చూద్దాం. థ్యాంక్స్ ఎ లాట్.